ఏ విధంగా బాధ్యతలు వాటిని జాగ్రత్తగా పోకుండా చూడాల్సిన అవసరం ఉండాలి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు వినండి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇవన్నీ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పడం నిశ్చితంగా నారాయణమూర్తి గారు వినాలి ఒక్క నిమిషం. మీరు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంత నిప్పులు చెరుగుతున్నారు, చాలా అసహనంతో చాలా ఆవేశంతో రగిలిపోతున్నట్టున్నారు. ఒకసారి బయట విందాం, ఆ బయట ప్లే చేయండి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారిది. సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరు కృష్ణకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. రైట్. మాణిక్యాలరావు గారు నమస్కారం అండి. నమస్కారం. మాణిక్యాలరావు గారు, తప్పుడు బీజానికి మీరు బూడు పోస్తున్నారు, ఇది మీకు మంచి పద్ధతి కాదు అని వెనకకి ఆ జైలు చూపించే వెనకమాల ఇదే జైల్లో మీరు కూడా వస్తారు. పదవులు ఏమీ శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రెడ్ బుక్ అన్నది ఎవరన్నా కొనుక్కోవచ్చు, ఎవరన్నా పెట్టుకోవచ్చు, తస్మాత్ జాగ్రత్త అని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. 2000 మీకు ప్యానల్ పెద్దలకి వీక్షకులందరూ నమస్కారం అండి. 2019కి ముందు కూడా ఆంధ్రప్రదేశ్ లో అనేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. 2024 తర్వాత కూడా ప్రభుత్వాలు వస్తాయి. ఒక తప్పుడు సాంప్రదాయానికి తెర లేపింది, రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులాగా భావించింది. రాజకీయంగా ప్రత్యర్థులు, పార్టీలు, వ్యక్తులు ఉండకూడదు అనుకుంది. ఆ సాంప్రదాయానికి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి కాదా? రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనుకుందాం, ఒక మాజీ ముఖ్యమంత్రి అనుకుందాం. ఆయన దగ్గర దాకా కొల్లు రవీంద్ర గారు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల మొత్తాన్ని పోలీసు జీపులు ఎక్కించి ఆధారాలు లేని కేసుల్లో లోపలేసి అందరినీ లోపలేసి తన్నిచ్చి సొంత పార్టీ వాళ్ళు మాట్లాడిన ఎంపీలు కూడా గుండెల మీద కూర్చొని చంపటానికి ప్రయత్నం చేసేటువంటి దుస్సాంప్రదాయం, రౌడీ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఎవరండి? ఈ రౌడీ వినండి, ఎవరు మాట్లాడేటప్పుడు కూడా విన్నాం. ఓకే, నారాయణమూర్తి గారు ఇంటరప్ట్ చేయొద్దు. మీకు నేను అవకాశం ఇచ్చాను కదా, వాళ్ళు మాట్లాడినవ్వండి, మళ్ళీ మీకు టర్న్ వస్తుంది, నేను ఇస్తాను. ఇంటరప్ట్ చేయొద్దు. మీరే చేతుల్లో తీసుకుంటారా? నారాయణమూర్తి గారు వినాలి. నారాయణమూర్తి గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ చేయలేదు, మీరు మాట్లాడకండి, మీకు నేను టైం ఇస్తాను. ఓకేలేండి, పర్సనల్ గా ఇలాంటి పనికి మాలిన చెత్త సాంప్రదాయానికి, రౌడీ సాంప్రదాయానికి తెరలేపింది ఎవరు? ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కామెంట్ పెడితే, ఒక వార్డు రాస్తే, ఒక మాట మాట్లాడితే, ఒక ప్రశ్న వేస్తే గుండెలు కొట్టింది ఎవరు? మాజీ మంత్రుల్ని కారులో ఎక్కించుకొని బ్లీడింగ్ అవుతున్నా తిప్పి కక్ష తీర్చుకుంది ఎవరు? మా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని చంపటానికి ప్రయత్నం చేసింది ఎవరు? గుండెల మీద కూర్చొని బాధింది ఎవరు? లైనాన్ వైర్లతోటి కాళ్ళకి నరాలకి తాళ్లు కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నేతని, మాజీ ముఖ్యమంత్రిని సాక్ష్యాలు ఆధారాలు లేకుండా పోలీస్ స్టేషన్ లో జైల్లో పెట్టింది ఎవరు? జైల్లో పిచ్చి శాస్త్రాలు చేసి చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? వీటన్నిటికీ మేము చట్ట ప్రకారం అడ్డుకట్టయిపోతా ఉన్నాం, తెరదించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకు బీపీలు వస్తే మీ ఆఫీసులు పగిలిపోతాయని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి
ఒకవేళ నువ్వు తప్పుగా భావిస్తే అంత మాత్రం తప్పు అయిపోదు. చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. నువ్వు తప్పని భావిస్తే కేసులు కట్టి అది తప్పని ప్రూవ్ చేయి, న్యాయస్థానాల చేత శిక్షించు. అట్లా కాకుండా మాట్లాడితే మాకు బీపీలు పెరుగుతాయి, మేము ఏమైనా చేస్తామని చెప్పేసి పక్క వాళ్ళు దేవాలయంగా భావించే, అవతల వాళ్ళు దేవాలయంగా భావించే ఆఫీస్